రూపాయలు తక్కువతో అమ్ముతున్నారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చే మా దగ్గర చికెన్ షాపే చెక్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే చికెను, పురుగులు పడే చికెను మొత్తం అదే ఉంది. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చా వాళ్ళే చెక్ చేసుకున్నారు, వాళ్ళే సీల్ వేస్తారన్న. సో అన్న వాళ్ళు కూడా వచ్చారు, ఏమన్నా వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్తున్నారంటే ఫుడ్ పాయిజన్ అయింది, మోషన్స్ వాళ్ళకి కడుపు అంతా అప్సెట్ అయ్యి ఉన్నాయి, సో ప్రాబ్లం అనేది. ఇది మూడోసారి మనం రావడం, ఒకసారి 2 సార్లు అయితే ఏదనుకోవచ్చు కానీ ఇది 3ోసారి రావడం. అది మనం వెనకనే స్థానికులు కూడా వచ్చి చెప్పేసిపోయి ఉన్నారు, వాళ్ళ దగ్గర మన దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే సమానంగా అమ్ముకుంటే ఓకే, ఎందుకు తక్కువ అమ్ముతున్నా రీజన్ అడిగేదానికి వచ్చిందని కూడా కొట్టేదానికి వచ్చా లోపల వర్క్ చేసేవాళ్ళు. సో అందుకని అన్న వాళ్ళకి ఫోన్ చేసి అన్న వాళ్ళకి రావడము. మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ అది మొత్తం వీడియోలో పురుగులు అన్నీ తీసుకుని వెళ్ళారు, వాళ్ళు చూస్తేనే కట్ చేశారు. నా పేరు వెంకటరమణ. ఈ యొక్క చికెన్ షాపుల యొక్క అరాచకం అంత ఎంతగా లేదు. ఎందుకంటే చికెన్ ఎన్నో రోజుల ముందుగా కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మే విధంగా వీళ్ళు తయారైపోయారు. ఎందుకంటే చికెన్ 1 రోజు 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడితేనే దాని యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది. అటువంటి దాన్ని 10 రోజులు 5 రోజులు కూడా చికెన్ కేజీలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అమ్మడం జరుగుతుంది. దాన్ని ఈరోజు స్వయంగా కస్టమర్ వచ్చి కొనడానికి వస్తే 130 రూపాయలు కేజీ ఇచ్చారని తెలిసింది. 130 రూపాయలకు ఏ విధంగా వాళ్ళు చికెన్ అమ్ముతున్నారని దాని మీద వాళ్ళు కూడా ఆ చికెన్ చూసేది అది ఫంగస్ పట్టింది. అందువల్ల వచ్చి అడిగితే మా మీద దౌర్జన్యానికి వచ్చినారని చికెన్ షాప్ యజమానులు దౌర్జన్యంగా వచ్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అధికారులు కూడా లంచాలు తీసుకొని వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా చికెన్ ఒక్కరోజు నిల్వ ఉన్నా దాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా నిల్వ ఉన్న ఎవరైనా చెక్ చేయనప్పుడు నిల్వ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఈరోజు చికెన్ ఈ రోజే అయిపోయే విధంగా చేసుకోవాలా. 5 నిమిషాల్లో కట్ చేసి ఇవ్వగలిగేటువంటి చికెన్ని రోజుల తరబడి పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. కాబట్టి వెంటనే ఇటువంటి తిరుపతిలో ఇటువంటి చికెన్ షాపుల మీద ప్రతిరోజు కూడా రైడ్ చేసి వారిని చికెన్ నిల్వ ఉంచితే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే విధంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు జరగవని మా జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి వీటి మీద సరైన ఆదేశాలు ఇచ్చి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం.